5,000 మంది సైనికులు, ఎత్తైన గోడలు. ఎదురుగా ఎవరు నిలిచారు? ఔరంగజేబు. మొఘల్ సామ్రాజ్యం అనుకుంది సింహాన్ని బోనులో బంధించామని, కాని మర్చిపోయారు. శివాజీని ఆపడం చావుని ఆపడం కంటే కష్టం. 17 ఆగస్టు 1666 మొఘల్ చరిత్రనే కదిలించిన ఉదయం. మన ఛత్రపతి తిరిగి వస్తున్నారు. చతురమైన ప్రణాళికలో పెద్ద పండుపెట్టెలో దాగి శత్రువుల కళ్ల ముందే బయటకు వస్తారు. సాధు వేషంలో కోట దాటి వేగంగా గుర్రంపై దూసుకుపోతూ స్వతంత్రత్వం వైపు ప్రయాణం కొనసాగుతుంది. చివరికి రాయగఢ్ కోట. సింహం తిరిగి వచ్చేసింది తన వేట కోసం. జై భవానీ, జై శివాజీ. మీరు కూడా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులైతే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.